హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్. మీరు ఇందాక వీడియోలో చూసిన కేసు బైలేటరల్ ట్యూబల్ బ్లాక్, 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, ఐవీఎఫ్ చేసుకోవాలని చెప్పారనమాట. సో ఎప్పుడైనా బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లాప్రోస్కోప్ తో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ పేషెంట్ కి మేము యాక్చువల్గా తను 4 years మ్యారీడ్ లైఫ్, బైలేటరల్ ట్యూబల్ బ్లాక్, సో ఐవీఎఫ్ చేయించుకోవాలని చెప్పి వచ్చారు. కానీ మేము ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అని చెప్పి మేము లాప్రోస్కోపీ చేసాము. లాప్రోస్కోపీ చేస్తే ట్యూబల్ బ్లాక్ అస్సలు లేదు. సో ఏమైనా చిన్న చిన్న అడ్హెషన్స్ ఉంటే అవన్నీ లాప్రోస్కోప్ లో క్లియర్ చేయడం వల్ల ట్యూబల్ బ్లాక్ పోవడం జరుగుతుంది అనమాట. సో తను న్యాచురల్ గా కన్సీవ్ కావడం కూడా జరిగింది అనమాట రీసెంట్ గానే. నౌ షీఈస్ 8 weeks of ప్రెగ్నెంట్ అండ్ తనకి హిస్ట్రోస్కోపీ కూడా చేయడం జరిగింది. హిస్ట్రోస్కోప్ లో ఒక పాలిప్ ఉంది, సో పాలిప్ ని కూడా తీయడం జరిగింది. ఈ కేసులో బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అనగానే 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, డైరెక్ట్ గా ఐవీఎఫ్ చేయించుకోవడం కన్నా ఒకసారి డయాగ్నోస్టిక్ ల్యాబ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం ఎక్కడుందన్నది అర్థమవుతుంది. ప్లస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో కరెక్ట్ చేయడం జరగడం వల్ల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రొవైడెడ్ హస్బెండ్ శాంపుల్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్లస్ ఓవ్యులేషన్ లో ప్రాబ్లం ఉండకూడదు అనమాట. ఐవీఎఫ్ జర్నీలో బాడీని కామ్ గా చాలా పీస్ఫుల్ గా మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫాలో దిస్ పేజ్ ఫర్ మోర్ అడ్వైజెస్. థ్యాంక్ యూ సో మచ్.